హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. అభిషేక ప్రియుడు శివుడు. ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి మొక్కితే చాలు కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల అపార నమ్మకం. ఒక శివునికి మాత్రమే కాదు, ఏ దేవునికి అభిషేకం చేసినా వారికి కోరికలు తీరుతాయట. ఎందుకంటే అభిషేక సమయంలో దేవుని విగ్రహాలలోని అద్భుత శక్తులు వెలువడతాయట. అలాంటప్పుడు కోరికలు తీరుతాయని పండితులు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా శివుడికి అభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. అందుకే చాలా మంది భక్తులు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే శివయ్యకు అభిషేకం చేస్తారు. ఇక కోరికలు మాట పక్కన పెడితే ఒక ఆలయంలో మాత్రం శివునికి సోమవారం పాలతో అభిషేకం చేస్తే మంగళవారం మజ్జిగ్గా లభిస్తుందట. అదేంటని అనుకుంటున్నారా? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, మజ్జిగ ఎలా లభిస్తుంది అనే వివరాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బెంగళూరులో ఉన్న ప్రసిద్ధ శివుని ఆలయాలలోని గంగాధరేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఈ శివాలయంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో శివునికి ప్రతి సోమవారం భక్తులు 500 లీటర్ల పాలను సమర్పిస్తారట. అప్పుడు ఆలయ సభ్యులు భక్తులకు ప్రసాదంగా మజ్జిగను అందజేస్తారట. శివునికి అభిషేకం చేసిన పాలని వృధా కాకుండా ఉండేందుకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుందట. ఆలయంలో ఇచ్చే మజ్జిగను భక్తులు అక్కడే తాగొచ్చు, లేదా ఇంటికి కూడా తీసుకువెళ్లొచ్చట. శివునికి తిరుమంజన పొడితో అభిషేకం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయట. పసుపుతో అభిషేకిస్తే ప్రభుత్వ పనులకు ఆటంకం ఉండదట. శివునికి బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.